సంతానంలో 6 సంతానం ఉన్నారు ఇతనికి. వాళ్ళంతా కూడా చాలా గొప్ప మహానుభావులే. ఆయనకి రెండో పుత్రుడిగా ఉన్నటువంటి వాడు యయాతి అంటారు. ఆ యయాతి యొక్క చరిత్ర నుంచి ఇంకా ఈ వంశాలన్నీ వృద్ధి చెందుతాయి. దాంట్లో రంతిదేవుడని వాళ్ళందరి చరిత్రలు అంతా చెప్తూ ఇక శంతనుడి దగ్గరికి తీసుకొస్తారు మనకి కథని. మనం అక్కడికి రావాలి. ఒకప్పుడు ఇంద్రుడు ఈ భూలోకాన్ని మొత్తాన్ని చక్రవర్తిగా ఉండి పరిపాలించే మహాభిషుడని ఒక ఆయన పేరు. ఆయన పిలుస్తాడట ఇంద్రుడు స్వర్గలోకానికి పిలిచి, రాబోయ్ నీ అంత గొప్పవాడు ఎవడూ లేడు, గొప్ప ధార్మికుడు అని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నట్ట. అలా కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ సభలో కూర్చున్న వాళ్ళందరిలో గంగాదేవి కూడా అక్కడ ఉందటండి. గంగాదేవి ఈ మహాభిషుకుడిని చూసి మోహించి 1కి 4 సార్లు అలాగే చూసేసరికి 10 మార్లు ఇంద్రుడు గ్రహించి, నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు గనక భూమండలంలోకి పో, ఇతనికి భార్యగా నువ్వు అవ్వు అని ఆయన చెప్పేశాడు. అదే సమయంలో అష్టవసువులు వాళ్ళకి శాపం ఉంది. భూలోకంలో మేము కూడా పుట్టాలి, కానీ మాకు ఎవరి గర్భంలో పడితే వారి గర్భంలో పుట్టడం ఇష్టం లేదు. నీకంటే పవిత్రురాలు ఎవరు ఉంటారు? హే గంగే తల్లి, మమ్మల్ని వహించు. ఈ రాజు గర్భాన్ని మేము పుడతాం, కానీ పుట్టగానే మమ్మల్ని తీసుకొచ్చి నీ ఒడిలో చేర్చి మమ్మల్ని పైకి పంపేసేయి అంటారు. వాళ్ళల్లో చేసింది ఒకడే దోషం, కానీ 7 అనుభవిస్తున్నారు. అందువల్ల 8 మంది పుట్టాల్సి వస్తుంది, కానీ 7 పక్కన ఉన్నందుకు పుట్టిపోతున్నారు అంతే. తప్పు చేసిన వాడు ఒక్కడు మాత్రం భూమి మీద ఉంటాడు. అందువల్ల తల్లి మమ్మల్ని అనుగ్రహించు అని అష్టవసువులు ప్రార్థిస్తే అలాగే అంటుంది గంగ. అలా ఆ మహాభిషకుడే ఈ లోకంలో ఆయన ఈ పురూరవ వంశంలో శంతనుడుగా జన్మిస్తాడు. శంతనుడు చాలా గొప్ప మహానుభావుడు. ఆయన ఎవరిని తాకితే వాళ్ళ రోగాలన్నీ పోతాయటండి శంతనుడు. అటువంటి అందరికీ సుఖాన్ని ఇచ్చే దేహం కలిగిన వాడు. ఏ రోగం రానివ్వటండి ఆయన దగ్గర ఉంటే. అలాంటి గొప్ప మహానుభావుడు శంతనుడు. ఈ శంతనుడికి వివాహం చేసుకోవాలి. ఆయన గంగాదేవితో వివాహం అవుతుంది. అయితే ఆ వివాహం అయిన తర్వాత గంగ చెప్తుంది, నాయనా నాకు పుట్టే సంతానాన్ని నేనేం చేసినా ఏమనడానికి వీలు లేదని కథ చెప్తుంది. మన కథ తెలుస్తుంది. 7 అలా గంగాదేవి తీసుకెళ్ళిపోతుంది, నీళ్ళల్లో వదిలేస్తుంది. 8వ వాడుగా పుట్టినటువంటి వాడు ఉన్నాడు, సత్యవ్రతుడని పేరు. ఆ పిల్లవాడిని కూడా తీసుకువెళ్ళిపోతుంటే ఆపుతాడు దేవవ్రతుడు. ఇలా చేయొద్దు, ఇలా చేస్తే ఎలాగా అని అనగానే, అయితే సరే ఇక నేను వెళ్ళిపోతున్నా, నీకు నాకు సంబంధం లేదు, కానీ ఇతనికి అన్ని విద్యలు నేర్పి పంపిస్తా అని ఆవిడ తీసుకువెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడే సకల విద్యలు పరశురాముడి దగ్గర నేర్చుకొని చాలా గొప్పవాడై తండ్రి దగ్గరికి వస్తాడు. ఈ తండ్రి గంగ వెళ్ళిపోయిందనేటువంటి బాధతో ఉన్నాడు, కానీ కుమారుడి దగ్గర ఉన్నాడు, బాగానే ఉంది. కానీ ఈయన సత్యవతి అనేటటువంటి ఆవిడని చూసి వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఉపరచర వసువు యొక్క కుమార్తె ఆవిడ బెస్త పడవలు నడుపుతోంది. ఆవిడని వివాహం చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆవిడ అంటుంది, నన్ను వివాహం చేసుకునేవాడు నాకు పుట్టే పిల్లవాడిని నువ్వు రాజుగా చేస్తా అంటేనే నేను వివాహం ఆడతా. అప్పుడు తెలుసుకున్నటువంటి ఈ దేవవ్రతుడు అక్కడికి వెళ్ళి, అమ్మా నువ్వు మా నాన్నని వివాహం ఆడు, నువ్వు ఉండగా నేను ఎలా వివాహం ఆడతా అంటే, నేనేం చేశా, నువ్వే కదా రేపు పట్టాభిషిక్తుడు అయితే నా పిల్లలు నీకు సపర్యలు చేయాలా? ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నా, నాకు రాజ్యం వద్దు ఏమొద్దు, రాజ్యాన్ని సతతము నేను కాపాడతానంటూ భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తాడనమాట. అందుకే ఆయనకి పేరు భీష్మ అని పేరైంది. అప్పుడు ఈ సత్యవతికి శంతనుడికి పుట్టినటువంటి పిల్లలే విచిత్రవీర్యుడు అని 2 మహానుభావులు, చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు, వీళ్ళు సంతానంగా అవుతారు. వీళ్ళకి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కాశీరాజు కుమార్తెలు అంబిక అంబాలిక వాళ్ళిద్దరిని ఇచ్చి వివాహం చేస్తే ఈ చిత్రాంగదుడు విచిత్రవీరుడు 2 చనిపోతారు సంతానం లేకుండానే, రోగగ్రస్తులై. మరి ఏం చేయాలి? అప్పుడు సత్యవతి అంతకు మునుపు వివాహం ఈ శంతనుని చేసుకోవడానికి మునుపు పరాశర మహర్షితో
ఆవిడకి ఒక సంతానం కలిగింది. పరాశరుడు ఆవిడ్ని సంకల్పించి సంతానాన్ని ఇస్తాడు. ఆయనకి పేరు వ్యాస అనే పేరు. అయితే పరాశరుడు వరం ఇచ్చాడు, తల్లి నువ్వు నాకు ఆనందాన్ని ఇచ్చావు, కానీ నీ యవ్వనం పోదు, నీకు యవ్వనాన్ని ఇస్తున్నా, నీ యొక్క శరీరం పరిమళంతో చక్కగా ఎప్పుడు ఉంటుంది అని వరాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు. పుట్టిన పిల్లవాడు వ్యాసుడు పుట్టాడు కదా, ఆయన చెప్పాటమ్మా నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ దగ్గరికి వస్తానని. అలా ఆవిడ తలుచుకోగానే అప్పుడు వ్యాసుడు వచ్చాడు. ఏమిటి కోరిక అని అడిగితే, ఈ వంశాన్ని నిలపాల్సిన బాధ్యత నీ వల్లే ఉందా? నిజానికి భీష్ముడిని వివాహం చేసుకోమంటే భీష్ముడు నాకు వద్దంటాడు, నేను మాట తప్పని అంటాడు. చాలా గొప్ప మహానుభావుడు భీష్ముడు. అందువల్ల ఈ వ్యాసుని వల్ల వీళ్ళకి పుట్టిన సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు. వీళ్ళల్లో ఒక ఆవిడ చిచ్చి నేను పోను, ఆ గడ్డం అవన్నీ ఉండండి ఋషి దగ్గర, కానీ దాసిని పంపిస్తే ఆ దాసి ప్రసన్నురాలై ఆవిడ చక్కగా ఆయనతో అనునయిస్తే ఆవిడకి పుట్టినటువంటి వాడే విదురుడు, మహాభక్తుడు. ఒక ఆవిడ కళ్ళు మూసేసుకుంది కనుక నేను ఇతను చూడలేకపోతున్నానని ఆ కళ్ళు మూసుకోవడం వల్ల ఆవిడికి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు పుట్టాడు. ఒళ్ళు జలధరించింది ఒక ఆవిడకి, హేయంగా ఉంది ఆవిడకి. అందువల్ల పాండురాజు ఒక రోగంతో, తెల్లని రోగం, శరీరం అంతా పాండు రోగంతో ఉన్నటువంటి వాడు ఆయన సంతానంగా పుట్టారు. వాళ్ళకి వివాహాలు, గాంధారినిచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేశారు. అలాగే వసుదేవుని యొక్క సోదరి వసుదేవుని యొక్క సోదరి పృథ అంటారు, ఆ పృథని ఇచ్చారు. ఆవిడకి కుంతి అని పేరు కూడా ఉంది. ఆవిడని పాండురాజుకి ఇచ్చారు. అలాగే పాండురాజు మాద్రి అని ఆవిడని కూడా వివాహం చేసుకుంటాడు. కానీ ఋషి శాపం చేత వీళ్ళిద్దరితో అనునయించడం అనేది ఆయన కుదరదు. కానీ దూర్వాస మహర్షి వల్ల ఈవిడికి వరం ఉండడం చేత, ఆ వర ప్రభావం చేత వాయుదేవుడి ద్వారా, అలాగే ఇంద్రుడి ద్వారా, యమధర్మరాజు ద్వారా ఈవిడ సంతానాన్ని స్వీకరిస్తుంది. అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవుల్ని మాద్రి పొందుతుంది. ఇలా 5 సంతానం పాండవులుగా వాళ్ళయ్యారు. గాంధారి ధృతరాష్ట్రులకి 100 మంది సంతానం కౌరవులు వాళ్ళయ్యారు అని వాళ్ళ సంతానాన్ని మొత్తం మళ్ళీ వాళ్ళకెవరు పుట్టారు మొత్తం అంతా వర్ణనం చేస్తారు. ఇక యదువంశానికి వస్తే, ఈయాతి పుత్రుల్లో యదువు అని ఆయన ఉన్నాడు కదా, ఆ యదువుకి దేవమీఢుడు అని ఒక కుమారుడు. ఆ దేవమీఢుడికి పుట్టినవాడే సూరసేన మహారాజు. ఆ సూరసేనుడికి 10 మంది పిల్లలు పుడితే వాళ్ళల్లో వసుదేవుడు అని ఒక ఆయన పుట్టాడు. ఆయన పుట్టినప్పుడే దేవదుందుబులు మోగేయటండి. అందుకే ఆయనకి ఆనకదుందుభి అని పేరు. ఎందుకు అలాగైంది అంటే, ఈయనకే కదా మరి విష్ణువు పుట్టేది, సాక్షాత్ కృష్ణుడు. అందువల్ల అటువంటి వసుదేవుడు అని ఆయన పుట్టారు. సూర్యుడు అని తన మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, కుంతిభోజుడు. ఆయనకి సంతానం లేదు. ఆ కుంతిభోజుడికి సంతానం లేకపోతే అప్పుడు తన కుమార్తె అయినటువంటి పృథని ఈయనకి ఇచ్చేట సంతానం పెంచుకోవయా నువ్వు అని. అలా ఇవ్వడం చేత వసుదేవుని సోదరి ఈ కుంతిభోజుడి దగ్గర పెరిగింది కనుక కుంతి అని పేరు ఆవిడకి వచ్చింది. అంతకుముందు పృథ అని పేరు ఆవిడకి. అలా ఈ పేరుతోనే పృథకి పుట్టిన వాళ్ళు కనుకే వాళ్ళందరినీ ఏమంటారు, పాండవులు అని పిలుస్తారు. పాండురాజుకి పుట్టారు పాండవులు, అలాగే కుంతికి పుట్టారు కనుక కౌంతేయులు అని కూడా పాండవులకి పేరు వస్తుందన్నమాట. ఇలా వీళ్ళ సంతానాన్ని మొత్తాన్ని వర్ణించి, ఇక వసుదేవుడికి వివాహం దేవకితో అవడం, ఆ దేవకిని కంసుడు వాళ్ళిద్దరినీ పెట్టుకుని తీసుకువెళ్ళే సందర్భంలో ఆకాశవాణి చెప్పినటువంటి మాటలు, కంస నీకు ఆయువు మూడుతుంది, ఈ దేవకి వసుదేవులకి పుట్టేటటువంటి అష్టమ గర్భం నీకు ప్రాణాంతకం అవుతుంది అని చెప్పగానే వెంటనే లేచి రథాన్ని ఆపి వసుదేవుడు కుంతిని ఇద్దరిని పట్టుకుంటాడు. కంసుడు పట్టుకుని కుంతిని, మన దేవిని వధించడానికి ఉద్యుక్తుడవుతాడు ఖడ్గాన్ని తీసుకుని. వెంటనే వసుదేవుడు పాదాలు పట్టుకుని, ఏమయ్యా ఇది తప్పు, కంస ఎవడైనా
చంపుకుంటాడే చెల్లెల్ని, నీకు ఇలాంటి చెడ్డ పేరు రావడం తగదు. నీకు సంతానం కలిగిన పిల్లలకు కదా, 8వ గర్భం వాడు కదా నిన్ను సంహరించేది. పుట్టిన పిల్లలందరినీ నీకే ఇచ్చేస్తాం, నువ్వే ఏదైనా చేసుకో